పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనకు అధికారులు ప్రణాళికతో పనిచేయాలన్నారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని వెల్లడించారు సీఎం చంద్రబాబు. కుప్పంలో సీఎం చంద్రబాబు 2 రోజుల పాటు పర్యటించారు. కుప్పం అతిథి గృహంలో చిత్తూరు జిల్లా నియోజకవర్గ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు ఫిజికల్, వర్చువల్ పని విధానాలకు సిద్ధం కావాలని అన్నారు సీఎం చంద్రబాబు. రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదన్నారు సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లలో తన సొంత నియోజకవర్గానికి రాకుండా వైసీపీ అడ్డుకుందని అన్నారు. కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ఇంటింటికి తాగునీరు అందించాలని, హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు సీఎం చంద్రబాబు. వ్యవసాయంలో మెరుగైన విధానాలు తీసుకురావాలని అన్నారు. కుప్పానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తీసుకొస్తామని, కుప్పాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కుప్పంలో మార్పు చూపించాలని అధికారుల్ని ఆదేశించారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా R&B అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు సీఎం చంద్రబాబు. వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీకు రుణపడి ఉన్నాను. 5 ఏళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, వాగ్దానం ఇస్తున్నా. అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. కుప్పంలో సీఎం చంద్రబాబుకి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. హంద్రీనీవా కాలువని పరిశీలించారు చంద్రబాబు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించారు. కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబు మరోసారి తన ప్రసంగంతో ప్రజల్లో జోష్ నింపారు. మరో జన్మంటూ ఉంటే కుప్పం బిడ్డగానే పుడతానని, కుప్పం తనకి ఓ ప్రయోగశాల అని, కుప్పానికి విమానాశ్రయం తెస్తానని అన్నారు. 2019-24 కాలం ఒక పీడకల అని, కేజీఎఫ్ను మరిపించేలా దోచుకున్నారని, గంజాయి పండించారని వైసీపీని విమర్శించారు. ఎక్కడో కేజీఎఫ్ అనుకున్నాం. కేజీఎఫ్ లో బంగారం కోసం గనులు వచ్చాయి. కుప్పంలో గ్రనైట్ మొత్తం దేసేసి మళ్ళా కేజీఎఫ్ ను మరిపించే విధంగా దోపిడీ జరిగింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడికి పోతే నాకే దిక్కు లేదు. నేను కుప్పానికి వస్తున్నానంటే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మన మీదనే దాడులు చేసి మన వాళ్ళనే కేసులు పెట్టి 30 మందిని, దగ్గర 10 మందిని 30 రోజులు జైల్లో పెట్టారు. మీ భూమి పత్రంపై ఎవరి బొమ్ముండాలి అంటూ కుప్పం ప్రజల్ని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు భూమి హక్కు పత్రాలపై గత సీఎం జగన్ బొమ్మ ముద్రించుకున్న విషయంపై విమర్శలు గుప్పించారు. తాతలు, తండ్రుల కష్టార్జితాలైన భూ హక్కు పత్రాలపై ఎవరిదో బొమ్మ ఉండడాన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు మీ భూపత్రాలపై నా బొమ్మ వేసుకోవాలా అంటూ ప్రశ్నించారు. కానీ నేను అలాంటి వాణ్ణి కాదు, రాజముద్ర వేసి మీ భూమి పత్రాలు మీకిస్తానని సీఎం ప్రకటించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మీ భూమి కొట్టేసే పరిస్థితులు వచ్చారు. మీ పట్టాదారు పాస పుస్తకం మీద మీ తాత, మీ ముత్తాత, మీ స్వార్జితం ఆ పుస్తకం పైన బొమ్మ ఉంది. తమ్ముళ్ళు, ఎవరిది బొమ్మ? ఇప్పుడు నా బొమ్మ వేసుకోవాలా? నేను వేసుకుంటానా? నేను
అంటే మీ భూమి పైన నా బొమ్మ వేసుకుంటావా నువ్వు? అందుకే చెప్పా, ఆ చట్టంలో కూడా ఇష్టానుసారంగా పెట్టేశాడు. అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కూడా ఉంటా అంట రిజిస్ట్రేషన్కి, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాడెవడో తెలియదు, అప్పలెంట్ అథారిటీ వాడెవడో తెలియదు. ఏదైనా జరిగితే నువ్వెవరన్నా ఈ భూమి నాదంటే ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుందంట. ఇంకా మీ బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచించుకోండి. ఇంకో పక్క నేరుగా హైకోర్టుకే పోవాలి, ఇంకే కోర్టు లేదు, అందరూ అమరావతి క్యూ కట్టాలి. ఎంతమంది హైకోర్టు పోతారని అడుగుతున్నా. అందుకే చెప్పా, ఈ చట్టం నల్ల చట్టం, దీన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయడానికి మొన్నే తీర్మానం చేశాం. కుప్పంలో టీడీపీ నాయకుల అంతర్గత సమావేశంలో చేరికలపై కీలక ప్రకటన చేశారు చంద్రబాబు. వైసీపీ నుంచి టీడీపీలోకి ఎవరినీ చేర్చుకోమని అన్నారు. తమ క్యాడర్ని ఇబ్బంది పెట్టిన వారు బీజేపీ జనసేనలో చేరడానికి ప్రయత్నించినా అడ్డుకుంటానని తెలిపారు.